ఓయ్ లిసనర్, నీ హెడ్ఫోన్స్లో స్టార్ట్ అయ్యే ప్రతి ఎపిసోడ్ నీ హార్ట్లో ఎండ్ అవ్వాలి. ఓకేనా? సో ఇంకొక హార్ట్ఫుల్ స్టోరీతో ఈరోజు పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దామా మరి? వెల్కమ్ టు బిట్వీన్ ఫ్రెండ్స్ విత్ యువర్ బడీ వీసమా. లైఫ్లో మనం కొన్ని కోల్పోతూ ఉంటాం, అండ్ అది కూడా కొంచెం తెలియకుండానే జరిగిపోతుంది. అవేవో బ్రేకప్స్ లాగా లౌడ్గా ఉండవు, అండ్ ఫెయిల్యూర్స్ లాగా ఆబ్వియస్గా ఉండవు. ఏదో ఒక రోజు అలా మిర్రర్లో చూసుకుంటూ ఉంటే ఫేస్ అయితే సేమ్గా అనిపిస్తుంది, కానీ ఆ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ కొంచెం అన్ఫెమిలియర్గా కనిపిస్తుంది. నవ్వుతాం, కానీ ఆ నవ్వులో ఇన్నోసెన్స్ ఉండదు. మాట్లాడతాం, కానీ ఆ వర్డ్స్లో వామ్త్ తగ్గిపోతుంది. లైఫ్ ముందుకెళ్తుంది, కానీ లోపల మన వర్జన్ ఒకటేదో వెనక్కి మిగిలిపోతూ ఉంటుంది. అండ్ ఆ ఫీలింగ్ ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉండొచ్చు. వయస్పాడని చెప్పలేను, కానీ అది ఎగ్జాక్ట్గా ఏమిటో మనకి అర్థం కూడా కాదు. రీసెంట్గా నేను మా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని కూర్చున్నప్పుడు ఏదో అలా మాట్లాడుతూ స్పేస్ అవుట్ అయిపోయా. అప్పుడు ఏదో ఒక డీప్ థింకింగ్కి వెళ్ళిపోయాను. ఆ మూమెంట్లో మన లైఫ్లో పొందిన ప్రతి విషయం మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుంటుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. సక్సెస్ టైంని తీసుకుంటుంది, లవ్ ఫ్రీడమ్ని తీసుకుంటుంది, అండ్ మెచ్యూరిటీ ఇన్నోసెన్స్ని. డ్రీమ్స్ అయితే మన పీస్ఫుల్నెస్ని తీసుకుంటుంది. కొన్నిసార్లు మన డ్రీమ్స్ అచీవ్ అయ్యేటప్పుడు సెలబ్రేట్ కూడా చేసుకుంటాం, కానీ ఎక్కడో సైలెంట్గా మన ఓల్డ్ సెల్ఫ్ కూడా ఆ టైంలో డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. జస్ట్ రియలైజ్ అవ్వం అంతే. చిన్నప్పుడు లైఫ్ చాలా సింపుల్గా ఉండేది కదా. నైట్ లేట్ వరకు మేల్కొని ఉంటే ఎక్సైట్మెంట్ ఉండేది. ఫ్రెండ్స్తో ర్యాండమ్ కాన్వర్సేషన్ మీనింగ్ఫుల్గా అనిపించేవి. వర్షం వస్తే బాల్కనీలో నిలబడితే చాలు, ఇంకేం కావాలనిపించేది. అప్పుడులో హ్యాపీనెస్కి పెద్ద పెద్ద రీజన్స్ అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిదీ ఉన్నా సరే పీస్ మాత్రం దొరకట్లేదు. ఎంటర్టైన్మెంట్ ఉంది, మన చుట్టూ మనుషులు ఉన్నారు, ఫోన్లో అయితే మొత్తం వరల్డే ఉంది, కానీ మైండ్ మాత్రం కామ్ అవ్వడం లేదబ్బా. నాకు తెలిసి నువ్వు నోటీస్ చేసే ఉంటావు, ముందు ఎక్సైటెడ్గా అనిపించిన విషయాలు ఇప్పుడు సేమ్ ఫీలింగ్ ఇవ్వట్లేదు అని. సేమ్ సాంగ్స్, సేమ్ రోడ్స్, సేమ్ ఫెస్టివల్స్, కానీ నువ్వు మాత్రం ఎక్కడో మారిపోయావు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత మనం కంప్లీట్గా ఇన్నోసెంట్గా ఉండలేం. హార్ట్ బ్రేక్స్ తర్వాత లవ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫెయిల్యూర్ తర్వాత కాన్ఫిడెన్స్ కూడా కొంచెం కాషియస్గా అనిపిస్తుంది. కొన్ని విషయాలు కోల్పోయిన తర్వాత హ్యాపీనెస్ కూడా చాలా ఫ్రెజైల్గా అనిపిస్తుంది. అండ్ మేబీ అదే అడల్ట్హుడ్ అనుకుంటా. మన చిన్నప్పుడు అనుకునేది ఏంటి, ఒక స్టేజ్కి వచ్చాక లైఫ్ సెటిల్ అయిపోతుంది, కానీ అప్పుడు ఎవరు మనకి చెప్పలేదు సెటిల్ అవ్వడం అంటే కొన్నిసార్లు మన సోల్ కూడా టైర్డ్ అయిపోతుంది అని. ఫ్రీ టైం కన్నా నోటిఫికేషన్స్ ఎక్కువయ్యాయి, కాన్వర్సేషన్స్ కన్నా డిస్ట్రాక్షన్స్ ఎక్కువయ్యాయి, పీపుల్ ఎక్కువగా అయ్యారు కానీ కనెక్షన్స్ తగ్గిపోయాయి. అండ్ వియర్డ్గా మనం ఎప్పుడూ కోరుకున్న లైఫ్కి దగ్గరగా వస్తున్నాం, కానీ మనం మన ఓల్డ్ సెల్ఫ్ నుంచి కూడా కొంచెం దూరం అయిపోతున్నాం. ఇక్కడ నాకు గుర్తొచ్చే క్యారెక్టర్ హ్యాకిమారు. హ్యాకిమారు తెలుసా? డోరోరో యానిమేలో ఒక క్యారెక్టర్. తను పుట్టక ముందే తన డాడ్ డీమన్స్తో కాంట్రాక్ట్ చేసుకుంటారు. తన ప్రజలు హ్యాపీగా ఉండాలి అని అంటే డీమన్స్కి ఏదో ఒక సాక్రిఫైస్ ఇవ్వాలి. అండ్ తను తన పుట్టబోయే బిడ్డ యొక్క ఎవ్రీ ఆర్గన్ని డీమన్స్కి సాక్రిఫైస్ చేశాడు. సో హ్యాకిమారు కళ్ళు, చెవులు, వాయిస్, స్కిన్ ఏమీ లేకుండా ఓన్లీ ఒక ఫ్లష్లా పుడతాడు. బాధే తెలియదు, బయటకు చూస్తే అదేదో కర్స్లా అనిపిస్తుంది,
కానీ డీప్ డౌన్ ఆలోచిస్తే అతను వరల్డ్ బర్డెన్స్ నుంచి ఫ్రీగా ఉన్నాడు అనిపిస్తుంది. అంతే కదా. తనకి భయం తెలియదు, జడ్జ్మెంట్ అంటే ఏంటో తెలియదు, అటాచ్మెంట్స్ అంటే అస్సలే తెలియదు. అండ్ లోన్లీనెస్ అది ఎలా ఉంటుందో కూడా తను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేడు. అతను ఇన్కంప్లీట్ కాదు, అన్టచ్డ్. అండ్ మేబీ మనం కూడా లైఫ్లో కొన్ని ఫేజెస్లో అలా ఉంటాం. ఆఫ్టర్ హార్ట్ బ్రేక్, ఆఫ్టర్ బిట్రేయల్ అండ్ ఆఫ్టర్ బర్న్ అవుట్ మనం సర్వైవ్ అవ్వడానికి కొంచెం నంబ్ అయిపోతాం. నమ్నెస్లో డేంజర్ ఏంటో తెలుసా? అది పెయిన్ని మాత్రమే బ్లాక్ చేయదు, హ్యాపీనెస్ని కూడా బ్లాక్ చేస్తుంది. కానీ అప్పుడు మనం అది రియలైజ్ అవ్వము, ఎందుకంటే నమ్గా ఉండడం పీస్లా అనిపిస్తుంది. నాకేం ఫీల్ అవ్వట్లేదు కదా, సో ఐఎమ్ డూయింగ్ గుడ్ అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. నువ్వేం ఫీల్ అవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ఫుల్గా బతకలేకపోతున్నావు. డోరోరో స్టోరీలో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. యాకిమారు ఒక్కొక్క డీమన్ని చంపినప్పుడు అతనికి ఒక్కొక్క బాడీ పార్ట్ తిరిగి వస్తుంది. కళ్ళు వస్తాయి, ఇయర్స్ వస్తాయి, వాయిస్ వస్తుంది. టెక్నికలీ అతను కంప్లీట్ అవుతాడు. కానీ అక్కడి నుంచి రియల్ సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకో తెలుసా? లైఫ్లో ఫస్ట్ టైం సౌండ్ని విన్నప్పుడు వరల్డ్ పీస్ఫుల్గా అనిపించలేదు, చాలా లౌడ్గా అనిపించింది. ఫస్ట్ టైం పెయిన్ ఫీల్ అయినప్పుడు బతకడం ఎంత వల్నరబుల్లో అర్థమైంది. ఫస్ట్ టైం ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అదే మన లైఫ్లో కూడా జరుగుతుంది. మన అవేర్నెస్ తగ్గిపోయినప్పుడు పీస్ ఆటోమేటిక్గా రాదు. ఇన్స్టెడ్ లైఫ్ కాంప్లెక్స్గా అనిపిస్తుంది. ఒకసారి నువ్వు బాగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫేక్ స్మైల్స్ నోటీస్ చేస్తావు, టెంపరీ కనెక్షన్స్ అర్థమవుతాయి, ప్రతి గుడ్ బై పర్మనెంట్ లాగా అనిపిస్తుంది. సో అవేర్నెస్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్, కానీ ఎగ్జాస్టింగ్ కూడా. మనం చాలాసార్లు గ్రోత్ని వర్షిప్ చేస్తాం. సో మోర్ మనీ, మోర్ హీలింగ్ అండ్ మోర్ సక్సెస్ అండ్ మోర్ సెల్ఫ్ అవేర్నెస్ అనుకుంటాం. కానీ నో బడీ టాక్స్ అబౌట్ వాట్ హ్యాపీనెస్ ఆఫ్టర్ బికమింగ్ టూ అవేర్. చిన్నప్పుడు సింపుల్ హ్యాపీనెస్ కూడా పాసిబుల్గా ఉండేది. ఇప్పుడు మైండ్ ఎవ్రీ ఎమోషన్ని అనలైజ్ చేస్తుంది, ఎవ్రీ కాన్వర్జేషన్ని ఓవర్ థింక్ చేస్తుంది అండ్ ఎవ్రీ సైలెన్స్లో మీనింగ్ వెతుకుతుంది. మెల్లమెల్లగా పీస్ కన్నా హెవీనెస్ ఎక్కువైపోతుంది కదా. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నువ్వు కోరుకున్న విషయం ఫైనల్లీ దొరికిపోయింది, కానీ లైఫ్ ఈజీగా అవ్వలేదు. ఇన్స్టెడ్ ఇంకా కొన్ని కొత్త ఫియర్ స్టార్ట్ అయ్యాయని. సక్సెస్ఫుల్గా అయితే అయిపోయాం, కానీ ప్రెషర్ పెరిగింది. ప్రేమించిన మనుషులు మన దగ్గర ఉన్నారు, కానీ వల్నరబిలిటీ పెరిగిపోయింది. మన డ్రీమ్స్ కొంచెం దగ్గరగా అనిపిస్తున్నాయి, కానీ యాంగ్జైటీ పెరిగిపోయింది. ఇట్స్ టోటల్లీ అన్ఫేర్ అనిపిస్తుంది కదా. ఇది నేను కావాలని కోరుకున్నా, కానీ ఇది వచ్చాక ఎందుకు ఇంకా ఎంటీగా అనిపిస్తుంది? ఆన్సర్ అంత ఈజీగా అయితే దొరకకపోవచ్చు. ఈ యానిమే స్టోరీలో సబ్టిల్గా చెప్పే ట్రూత్ ఏంటంటే, కంప్లీట్నెస్ అంటే హ్యాపీనెస్ కాదు, కంప్లీట్నెస్ అంటే అవేర్నెస్ కాదు, అవేర్నెస్ అంటే పెయిన్ని అవాయిడ్ చెయ్యలేమని మీనింగ్. హ్యాకిమారు ముందెప్పుడు సఫర్ అవ్వలేదు, ఎందుకంటే అతనికి ఫీలింగ్ అంటే తెలియదు కాబట్టి. కానీ ఎప్పటి నుంచైతే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడో అతను ఫైనల్లీ హ్యూమన్గా మారాడు. అండ్ హ్యూమన్గా ఉండడం అంటే పెయిన్ ఈజ్ అన్అవాయిడబుల్. దిస్ ఇస్ ట్రూత్. ఇక్కడ మనం ఒక డేంజరస్ కన్ఫ్యూజన్లో పడిపోతాం. మన నమ్నెస్కి పీస్ అని కన్ఫ్యూజ్ అవుతాం. నో హైస్, నో లోస్, సో మేబీ ఐఎమ్ ఓకే. కానీ అది పీస్ కాదు, అది ఎమోషనల్ షట్ డౌన్. పెయిన్ డిసపియర్ అయిపోలేదు, అది జస్ట్ ఇంకా డీప్ డౌన్ సెటిల్ అయిపోతుంది. హ్యాకిమారు జర్నీ బాడీ పార్ట్స్ గురించి కాదు, ఐడెంటిటీ గురించి. నేను ఎవరు,
అనే క్వశ్చన్ గురించి. అతను కంప్లీట్ అవ్వడం కన్నా ఇంపార్టెంట్ అయిన విషయం చూస్ చేయడం నేర్చుకున్నాడు. అండ్ రీజ్ని చూస్ చేసుకోలేదు, రివెంజ్ని కూడా చూస్ చేసుకోలేదు, మీనింగ్ని చూస్ చేసుకున్నాడు. మన లైఫ్లో కూడా అదే బిగ్గెస్ట్ క్వశ్చన్. కొన్ని కోరికలు మనని బిల్డ్ చేస్తాయి, మన ఒరిజినల్ సెల్ఫ్ మీద లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఒక స్టేజ్ తర్వాత మనం ఎవరు అని కాకుండా మనం ఎవరిలా కనిపించాలో అని ఆలోచిస్తాం. అండ్ కొన్నిసార్లు మనం కంప్లీట్ అవ్వాలని చాలా డెస్పరేట్గా ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను కోరుకున్నవన్నీ నాకు కావాలి అనే డెస్పరేషన్లో ఉంటాం. కెరియర్ కావాలి, రిలేషన్షిప్ కావాలి, లైఫ్ కంప్లీట్ అయిపోవాలి. కానీ మేబీ ప్రాబ్లం ఇన్కంప్లీట్గా ఉండడం కాదు, మేబీ మనం మన ఫీలింగ్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోవడమేమో. మేబీ మన లైఫ్లో వెతుకుతున్నది హ్యాపీనెస్ కాదు, మన రిఫ్లెక్షన్. కొన్ని ఇయర్స్ తర్వాత మిర్రర్లో చూసుకొని ఇంక నేను ఇక్కడే ఉన్నానా అని అనిపించుకోకుండా ఉండటం కోసం అయి ఉండొచ్చు కదా. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండకపోవచ్చు, కానీ మనం వాటిని ఇగ్నోర్ చేస్తే అవి ఎక్కడికి పోవు. తెలుసు కదా, అవి మన లోపలే ఒక ఫామ్ తీసుకొని ఉంటాయి. భయంలాగా, ఎంప్టీనెస్ లాగా, లేక ఒక అన్నోన్ హెవీనెస్ లాగా అయిపోతుంది. బ్రతకడం అంటే ఏదో హార్ట్ బీట్ ఉండడం మాత్రమే కాదు, కొన్నిసార్లు నీ పెయిన్ని నమ్ అవ్వకుండా క్యారీ చేయడం కూడా. నాకెందుకో హకీమర్ స్టోరీ ఇన్స్పిరేషన్గా కాకుండా హాంటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అతని జర్నీ నాకెందుకో నా రిఫ్లెక్షన్లా అనిపిస్తుంది. మనం కూడా లైఫ్లో చాలా పీసెస్ కలెక్ట్ చేస్తూ ఉంటాం, సక్సెస్, ఎక్స్పీరియన్స్, రిలేషన్షిప్, మెమరీస్. కానీ ఆ ప్రాసెస్లో ఐ డోంట్ సీ ద సేమ్ పర్సన్ వెన్ ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్. ఒకరోజు సడన్గా ఆగిపోయి ఆలోచిస్తాను, ఈ వర్జన్ నేను ఎప్పుడయ్యా? కొన్నిసార్లు మనం కంప్లీట్ అవ్వాలని లైఫ్ మొత్తం పరుగులు పెడుతూనే ఉంటాం, కానీ మేబీ ఆ కంప్లీట్ అవ్వడం అంటే మిస్సింగ్ పీసెస్ దొరకడం కాదు, మన దగ్గర మిగిలిన పీసెస్ని రికాగ్నైజ్ చేయడం. ఇంకా ఇది రియలైజ్ అవ్వడానికి నేను లేట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. మేబీ నువ్వు కూడా నీ దగ్గర ఉన్న మిగిలిన పీసెస్ని రికాగ్నైజ్ చేయడం బిఫోర్ దే డిసపియర్ టు. సో మేబీ మనం లైఫ్లో కలెక్ట్ చేసింది అచీవ్మెంట్స్ కాకపోవచ్చు, ఎక్స్పీరియన్సెస్, స్కార్స్ అండ్ మెమరీస్, వర్షన్స్ ఆఫ్ ఆర్ సెల్ఫ్స్. సో నెక్స్ట్ టైం లైఫ్ నుంచి ఏదైనా పొందినప్పుడు సెలబ్రేట్ చేయడానికన్నా ముందు ఒక్కసారి అబ్జర్వ్ చేయు, అది నిన్ను ఎలా మారుస్తుందో చూడు. ఎందుకంటే కంప్లీట్ అవ్వడం కన్నా నిన్ను నువ్వు కోల్పోకుండా ఉండటం వెరీ ఇంపార్టెంట్. అండ్ మేబీ that's a real win.